హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గౌరీ. నేను మీషో నుంచి మనకి గార్డెన్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ని ఆర్డర్ పెట్టాను. సో నేను ఏం ఆర్డర్ పెట్టాను మీకు కూడా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఈ వీడియోలో చూపిద్దామని అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇది 1 kg ఆఫ్ బోన్ మీల్. కాస్ట్ అనేది మీకు పైన మెన్షన్ చేస్తాను. మీకు కావాలి అంటే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కామెంట్ చేయండి మీకు లింక్స్ కావాలి అనుకుంటే. సో ఫస్ట్ బోన్ మీల్ అండి. నేను ఇది ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే ఇది చాలా స్మెల్ అనేది వస్తుంది. నేను ఎప్పుడైతే యూజ్ చేస్తానో అప్పుడే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ గ్రాఫ్టింగ్ టేప్ తీసుకున్నాను నేను. అంటే మనం ప్లాంట్స్కి గ్రాఫ్టింగ్ చేస్తూ ఉంటాం కదా, సో అలాంటప్పుడు బాగా యూజ్ అవుతుంది ఈ టేప్. ఇది నాకు 84 రూపీస్ పడింది. చూస్తున్నారు కదా, వాటర్ ప్రూఫ్, పంచర్ రెసిస్టెన్సీ అండ్ 90% సన్ రెసిస్టెన్సీ కూడా. మనకి గార్డెనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఏమైనా ప్లాంట్స్కి గ్రాఫ్టింగ్ చేయాలి అనుకుంటే మనం ఈ టేప్ని యూజ్ చేసి ఈజీగా మనం గ్రాఫ్టింగ్ అనేది చేయొచ్చు. సో నేను ఇప్పటి వరకు అయితే యూజ్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. అసలు ఎట్లా వర్క్ అవుతుంది యూజ్ చేద్దామని చెప్పేసి ఇది తెప్పించాను. 119 పడింది, అంటే 119 రూపీస్ పడింది. ఇది 10 ఉంటాయి, ఇందులో కలర్ఫుల్గా ఉంటాయి. 10 ఉంటాయి. హోల్స్ అనేవి ఏమీ ఉండవు, బట్ మనమే హోల్స్ పెట్టుకోవాలి. చూడండి, ఒక్కొక్కటి 2 కలర్స్ ఇచ్చాడు. చాలా క్వాలిటీ అయితే బాగుంటుంది. ఇది నేను ఇంతకు ముందు కూడా 2 సెట్స్ తెప్పించాను. క్యాక్టస్ అండ్ సక్యులెంట్స్ వేసుకున్నాను. మళ్ళీ చిన్న చిన్న హ్యాంగింగ్ చేసుకోవడానికి కూడా పనిచేస్తాయి. ఇంట్లో నీట్గా కనిపించడానికి, లేదంటే ఇందులో పాట్ పెట్టి మనం ఇంట్లో డెకరేట్ చేసుకోవటానికి అయితే ఇవి కలర్ఫుల్గా ఉంటాయి. చిన్న సైజ్ గ్రో బ్యాగ్స్ అండి, చాలా చిన్న సైజు. మనము సీడ్స్ వేసుకోవటానికి కానీ, లేదంటే ఏవైనా సాప్లింగ్స్ని మనము స్టోర్ చేసుకోవటానికి, చిన్న చిన్న ప్లాంట్స్ని వేసుకోవటానికి పనిచేస్తాయి. ఇవి మీకు ఒకటి తీసి చూపిస్తాను. యాక్చువల్లీ ఇది 5x5 సైజు, 5x5 సైజు. మీకు చెప్పాలంటే ఇంత సైజ్ వస్తుంది, 5x5. ఇవి 150 పీసెస్ మనకి 141 రూపీస్కి వచ్చింది. నెక్స్ట్ ఇవి ఫ్లవర్స్ అండ్ వెజిటేబుల్ సీడ్స్ 90 టైప్స్ 146 రూపీస్కి వచ్చాయండి. నేను ఇవన్నీ ఆన్లైన్లో పేమెంట్ చేసే ప్రైసెస్ చెప్తున్నాను. మనం క్యాష్ ఆన్ డెలివరీ పెడితే ఒక 10 నుంచి 15 రూపీస్ ఎక్స్ట్రా పడుతుందండి. అది కూడా మీ ఏరియా బట్టి కూడా ఒక 10-15 రూపీస్ ఎక్స్ట్రా పడవచ్చు. ఎందుకు అంటే నేను వైజాగ్కి ఉన్న షిప్పింగ్తో చెప్తున్నాను. అలాగే నేను ఆన్లైన్ పేమెంట్ చేశాను. క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఒక 5-10 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. సో ఇది నాకు 146 పడింది. 90 వెరైటీస్ ఆఫ్ సీడ్స్. ఇవి ఓన్లీ సీడ్స్. చూడండి, 90 వెరైటీ వెజిటేబుల్స్ అండ్ ఫ్లవర్ సీడ్స్ కోంబో గార్డెనింగ్ ప్యాక్ అని ఇచ్చాడు కదా. సో ఇవి కూడా మనకి యూస్ఫుల్ అనే చెప్పొచ్చండి. 146 రూపీస్ అంటే 90 వెరైటీ సీడ్స్ అంటే బెటరే కదా మనకి. ఇవ్వండి, ఇలా ఇచ్చాడు నీట్గా. మనకి ఇక్కడ నేమ్ ఇచ్చి వాటి సీడ్స్ ఒక 3 or 4 ఇచ్చాడండి. ఇందులో అయితే వాటర్ మిలన్ సీడ్స్ ఇవి యాక్చువల్లీ 5 సీడ్స్ ఇచ్చాడు. ఇలా 90 వెరైటీస్ ఇచ్చాడండి. ఇది లేడీ ఫింగర్, ఇక్కడ నేమ్ ఇచ్చాడు, లేడీస్ ఫింగర్ అని నేమ్ ఇచ్చాడు. ఇలాగా వెజిటేబుల్స్ అండ్ ఫ్లవర్ సీడ్స్ ఇవి. ఇది ఐస్ ప్లాంట్ అంట, చూస్తున్నారు కదా. ప్రతి దానికి ఇక్కడ నేమ్ ఇచ్చాడండి. ఇది డ్రమ్ స్టిక్స్. ఇప్పుడు ఇవి 90 వెరైటీస్ కదా, సో ఇవన్నీ నేను మీకు చెప్పాలంటే చాలా ఎక్కువ ప్రొలాంగ్ వీడియో అయిపోతుంది, మీకు కూడా బోర్ కొట్టేస్తుంది. సో నేను వీటిని వేసుకునేటప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. లేదు అంటే దీనికోసం ఏమేమి సీడ్స్ ఇచ్చాడు అని మీకు కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వీటి కోసం మళ్ళీ ఒక వీడియో సపరేట్గా చేశాను. సో నాకు ఇది 1 kg ప్యాక్ 119 పడిందండి. 109 రూపీస్ పడింది. నేను ఇంతకు ముందు కూడా ఆల్రెడీ ఆర్డర్ చేశాను. సో అందుకని చెప్పేసి నేను ట్రస్టెడ్గానే ఆర్డర్ పెట్టుకున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక 2-3 టైమ్స్ ఆర్డర్ చేశాను. ఇదిగోండి, ఇలా ఉంటుంది. లోపల పౌడర్లా ఉంటుంది కొన్ని ప్యాకెట్స్, కొన్ని కేక్స్ లాగా అంటే ముక్కలుగా ఉంటుంది. బట్ ఇదైతే పౌడర్ ఫామ్ అండి. నేను ఇప్పుడు ఇవ్వండి, మీకు కనిపిస్తుంది చూడండి వెనక నుంచి. ఇదైతే పౌడర్ ఫామ్. నేను ఇంతకు బిఫోర్ యూజ్ చేసింది అయితే ముక్కలు, అంటే ఇట్లా చెక్కల్లాగా మనకి నువ్వు చెక్క గట్ట ఉంటుంది కదా. మస్టర్డ్ కేక్ ఎక్కువగా ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ ప్లాంట్స్కి చాలా అంటే చాలా మంచి ఫర్టిలైజర్ అండి. దీనికోసం నేను వీడియోస్ కూడా చేశాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ ఇవి గ్రీన్ మ్యాట్స్ అండి. అంటే నేను ఇట్లా వీడియోస్ చేసేటప్పుడు కింద వేయడానికి యూజ్ అవుతాయి అని చెప్పేసి గ్రీన్ మ్యాట్స్ ఇవి 130 రూపీస్ పడ్డాయి. ఇవి
130 రూపీస్ పడ్డాయి. ఇవి చిన్నగా డ్యామేజ్ వచ్చాయి. ఇవి మనం సీడ్స్ వేసుకుంటాం కదా, సీడ్స్ వేసుకొని సాప్లింగ్స్ కోసం వెయిట్ చేస్తాం కదా, ఆ ట్రేస్. ఇవి 5 ట్రేస్ 130 రూపీస్ అండి. కొంచెం డెలికేట్గా ఉన్నాయి, బట్ ఇలాగే ఉంటాయేమో. నేను ఇప్పుడే ఫస్ట్ టైం ఆర్డర్ చేసుకుంటున్నాను. అంటే సీడ్స్ వేసుకొని దీనికి నేమింగ్ చేసుకుంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం కదా అని చెప్పేసి ఆర్డర్ చేశాను. వీడు ఆల్రెడీ డ్రైనేజ్ హోల్స్ ఇచ్చేసాడు. చూడండి, చిన్న టీ కప్స్ లాగా అంత సైజే ఉన్నాయి. చిన్న టీ కప్ అంత సైజు ఉంది. జస్ట్ సీడ్స్ వేసుకొని ఆ సాప్లింగ్స్ తీసి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మాత్రమే ఇవి యూజ్. ఇవైతే మనకి సీడ్స్ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే అన్నిట్లో మనం మట్టి ఫిల్ చేసుకొని ఒక్కొక్కటి 2 సీడ్స్ వేసుకొని మనం ఒక స్టిక్ మీదో లేదంటే ఒక పేపర్ మీదో మనం వాటి నేమ్ పెట్టేసి ఇందులో పెట్టేసుకుంటే మనకి కన్ఫ్యూజన్ ఉండదు. మనం ఏ సీడ్స్ వేస్తున్నామో అనే కన్ఫ్యూజన్ ఉండదు. అలాగే మనం అట్లా కప్తో ఇట్లా తీసేసి మనం తీసుకెళ్ళి ప్లాంట్ని ట్రాన్స్ఫర్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం మట్టితో పాటు ఇట్లా తీసేయచ్చు. మళ్ళీ ఇది రీయూజ్ చేసుకోవచ్చు. ఇది మెయిన్ అండి. ఎక్కువ ప్లాంట్స్ ఉండే వాళ్ళకి అయితే బాగా అంటే బాగా యూజ్ అవుతుంది. ఏంటి అంటే డ్రిప్ ఇరిగేషన్ కిట్. ఇది 30 ప్లాంట్స్కి వస్తుంది డ్రిప్ ఇరిగేషన్ కిట్. ఇది 450 రూపీస్ పడిందండి నాకు. అంటే మనం ప్లాంట్స్కి పెట్టేసాక డ్రాప్గా కానీ లేదు అంటే మనం ఈజీగా వీటితో వాటర్ అనేది వేసుకోవచ్చు. మనం ఒక ట్యాప్కి మనం కనెక్ట్ చేసుకుంటే మనకి ఈజీ ప్రాసెస్ అనేది అయిపోతుంది. అంటే కొంచెం టైం సేవ్ అవుతుంది. ఒకేసారి అన్ని ప్లాంట్స్కి వాటర్ వెళ్ళిపోతాయి. మనం బిజీ షెడ్యూల్లోని దీన్ని యూజ్ చేస్తే ఎక్కువగా మనకి టైం అనేది సేవ్ అవుతుంది. ఇది మెయిన్ పైప్. అన్ని ప్లాంట్స్కి ఇది మెయిన్ పైపు. ఇది దాని సబ్ పైపు. దీని నుంచి మనం ఈ పైప్స్ని చిన్న ప్లాంట్స్ పీల్చుకోవచ్చు. ఇవన్నీ వాటి తాలూకు కిట్ అండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కలిపి మనం అరేంజ్ చేసుకోవాలి. ఇది నేను నా ప్లాన్స్ పెట్టేటప్పుడు మళ్ళీ వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటాను. ఎట్లా దీన్ని అరేంజ్ చేసుకోవాలి, ఎట్లా ఫిక్స్ చేసుకోవాలి అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా. సో నేను ఆర్డర్ పెట్టుకున్న ఐటమ్స్, నాకు తక్కువగా వచ్చిన ఐటమ్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు కూడా యూస్ఫుల్ అయితే ఆర్డర్ పెట్టుకొని యూజ్ చేసుకుంటారని. నేనేమి ఇది ప్రమోషన్ వీడియో కాదు. నేను నా గార్డెన్ కోసం ఏవైతే ఐటమ్స్ తీసుకున్నానో అవే ఐటమ్స్ మీకు ఒకవేళ యూజ్ అవుతాయేమో అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా యూజ్ అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ, బై. హ్యాపీ గార్డెనింగ్.